అలాగే సార్ ఇప్పుడు వాళ్ళు ఏమి చెప్తున్నా నాకేం తెలియదు కదా సార్. మీరు అట్లా కోపట్టారు సార్. తెలుసుకోకుండా మీ సోదరుడు మీరు చేసేది కరెక్ట్ అంటారా? ఒక్క విషయం చెప్తున్నాను. నాకు తెలిసిన విషయం చెప్తున్నాను సార్. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు. విమర్శ అనేది నాకు అనవసరం. మీది మీ వ్యక్తిలో మీరు వెళ్ళండి, మీరు వెళ్తున్నారు. కానీ ఎదుటి వేళల్ని ఇలాగ చేయడం అనేది కరెక్ట్ కాదు. సార్ ఏం చెప్తున్నా కదా మీకు, ఇప్పుడు ఆ విషయం సార్ ఏం చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు అలాగ చేయాలని వాళ్ళ ఉద్దేశం కదా. నేను రాలని కూడా అక్కడికి మాకు వాళ్ళు వచ్చి ఉంటారు ఎవరు. అసలు ఎవరికైనా కానీ అడిగిన వాళ్ళకి ఇవ్వమని చెప్తుంటాము. అడిగిన ఇంటింటికి తిరిగేసి ఇంటింటిలో ఇచ్చేసి వెళ్ళిపోదు. ఏంటంటే తీసుకొని ఇచ్చేసి వెళ్ళిపోతున్నారంట. మా ఇంటికి ఇచ్చారు. అది సారీ. ఇప్పుడు ఆ విషయం నేను తెలియదండి, కనుక్కుంటాను సార్. మీరు బయట ఏదో కూటమి జరుగుతూ ఉంటారు సార్. మీరు అక్కడ ఏదో చెప్తా ఉంటారు, చేసుకుంటారు. సరేనండి. ఇప్పుడు చేస్తా ఉంటారు. దారి మీద వెళ్ళేవాడు ఏదో మీరు చెప్పిన అక్కడికి వచ్చి అబ్బా తెలుసుకుందా అని అడిగాడు అనుకోండి, మీరు కాంప్లైంట్ అవ్వడం తప్పలేదు. అది ఏంటంటే ఇంటింటికి